హలో ఏ బావా చెప్పరా బాబా. ఏం చేస్తున్నారా? ఏం చేద్దాం, ఎప్పుడు జరిగింది కదా మా బాబా ఇంట్లో తోస్తాడు. నిన్ను ఇప్పుడే తోస్తారా? నన్ను అది కూడా తోస్తారా? ఒరే మన ఇద్దరి పరిస్థితి ఎలాగుంటే ఆ రమేష్ కూడా పరిస్థితి ఏంట్రా? సరే అయితే ఒకసారి కనుక్కుంటా ఉండి ఒకసారి కాన్ఫరెన్స్ హాల్ కలుపుతాను కాలేజ్. హలో రే రమేష్, ఏం చేస్తున్నావురా? హలో ఇట్లా సిగ్నల్స్ లేవా ఏంటి? హలో కాన్ఫరెన్స్ హాల్ కదరా, అలాగే ఉంటది. అక్కడక్కడ కలుపుతుంది, అక్కడ పోతుంది. సరేలే అయితే. హలో చెప్పరా. ఏం చేస్తున్నారా? ఏం చేయలేదురా, ఇప్పుడే మా ముసలోడికి దొరికిపోయాను. ఇంట్లో ఉంచారా తోస్తారా? మనల్ని తొయ్యిర్రా, కాకపోతే ఇంట్లో ఉండాలని లేదురా, బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవునరా బాబా, మంచి మనంతా మనం నిలబడాలిరా బాబా. అదేరా, మన కాళ్ళ మీద మనం నిలబడదాం బయటికి వెళ్ళి. సరేరా, ఏదైనా బిజినెస్ చేద్దాం రా బాబా. అదే నేను ఆలోచిస్తున్నాను రా, ఏం బిజినెస్ చేద్దాం? ఏదైనా పప్పులు కొట్టి ఏమైనా పెట్టుకుందాంరా. పప్పులు కొట్టి పెట్టుకుని బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముకుంటావా? అది కాదురా, కొడితే ఒకటే దెబ్బ, సెటిల్ అయిపో లైఫ్ లో. బాబా నా దగ్గర మంచి ఆలోచన ఉందిరా బాబా. ఒక్క జాబ్ వాటికి మన కోటీశ్వరం అయిపోవచ్చురా. అలాంటిది ఏమైనా ఉంటే చూడరా. అన్ని ఫోన్లో చెప్పకూడదు, సీక్రెట్ వచ్చే రేపు చెప్పేస్తాను మన స్పాట్కి. సరే మన స్పాట్కి వస్తాను, అక్కడ మన స్పాట్కి వచ్చేయండి రేపు, వేగా ఉంటాను అయితే. అలాగే వచ్చే. నాన్నగారండి, పెద్దోడా, మనం పొలంలో ఎరువులు అయిపోయాయి నాన్నగారండి. ఎరువులు అయిపోయా? అవును నాన్నగారండి. సరే సుబ్బయ్య మాగారండి, పెద్దోడు మన పొలంలో విత్తనాలు అయిపోయి అంటున్నాడు. ఎంత కావాలన్నా, డబ్బులు ఎంత కావాలి? 10,000 కావాలి నాన్నగారండి. 10,000?